ఉడకబెట్టుకున్న ఈ కూరగాయలని కూడా ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ బిర్యానీకి గట్టి అటుకులే యూస్ చేయాలి. సన్న అటుకులు ఈ బిర్యానీకి మనం ఈ బిర్యానీ చేసుకోలేము. తర్వాత ఒక పెద్ద కప్పు అటుకులు తీసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ అటుకులు వేసి ఈ అటుకుల్ని బాగా తడుపుకోవాలి. దాని తర్వాత ఆ అటుకుల్లో ఉన్న నీళ్ళంతా పిండేసి ఇలా ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమంలో ఈ అటుకుల్ని వేసుకోవాలి. లాస్ట్లో ఉప్పు కొత్తిమీర జల్లించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మూత పెట్టుకొని తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకుల బిర్యానీ రెడీ. ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. కాస్త చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆస్వాదించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మా యొక్క ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ కొత్తగా ఉందంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.